హైదరాబాద్ బాచుపల్లిలో అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతిపై తల్లిదండ్రులు న్యాయం కోసం ధర్నాకి దిగారు. తమ కూతురిని ఒక్కసారి చూపించాలని రోడ్డెక్కారు. బాచుపల్లి ఎస్ఆర్ జూనియర్ కాలేజీ వద్ద ఉదయం నుండి ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదు. తమ బిడ్డ మృతికి కాలేజీ యాజమాన్యమే కారణమని ఆరోపిస్తున్నారు. పూజిత తల్లిదండ్రుల ధర్నాతో ట్రాఫిక్ నిలిచిపోయింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో మృతి చెందిన పూజిత తల్లిదండ్రులు వినూత్న నిరసనకు దిగారు. న్యాయం జరగడం లేదు, పోలీసులు కూడా న్యాయం చేయడం లేదు, యాజమాన్యం పైన చర్యలు తీసుకోవడం లేదంటూ రోడ్డు పైన బైఠాయించారు. కాలేజీ వద్ద నుంచి రోడ్డుపైకి వచ్చి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వినూత్నంగా నిరసన చేపట్టారు. తమ కూతురు పూజిత మృతికి ఖచ్చితంగా కారణం చెప్పాలి, మృతదేహం ఎక్కడుందో కూడా కనీసం చెప్పడం లేదంటూ వాళ్ళు ఆందోళన చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రోడ్డుపై పూర్తిగా కుటుంబ సభ్యులు బైఠాయించారు. మనం చూడొచ్చు విజువల్స్ లో. న్యాయం చేయడంలో పోలీసులు విఫలమయ్యారు. ఎవరూ కూడా తమ కూతురు పూజిత మృతికి కారణం చెప్పడం లేదు, డెడ్ బాడీ ఎక్కడుందో చెప్పడం లేదు. మొదట వివిధ కారణాలు చెప్పినటువంటి వారు ఇప్పుడు తమకు పట్టించుకోవడం లేదు అంటూ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. కాలేజీ ముందు ఉదయం నుంచి ఆందోళన చేస్తున్నటువంటి కన్న తల్లి, తండ్రి, సోదరి, కుటుంబ సభ్యులు ఎంత ఆందోళన చేసినా కూడా న్యాయం చేయడంలో విఫలమవుతున్నారు. కాలేజీ యాజమాన్యం కూడా స్పందించడం లేదంటూ వాళ్ళు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇంతకుముందు కూడా కుటుంబ సభ్యులతో మాట్లాడినాం. వాళ్ళు చెప్పారు తమ కూతురు మృతికి ఇప్పటివరకు కారణం చెప్పడం లేదంటూ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళొకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అంటే ఉదయం నుంచి మీరు నిరసన చేస్తున్నారు, ధర్నా చేస్తున్నారు, ఎందుకు మీకు న్యాయం జరగడం లేదా? వాళ్ళు కారణం ఇంతవరకు చెప్పలేదా? మీకు కారణం చెప్పట్లే, న్యాయం మాకేం జరగట్లే. మేము వదిలేసినామా, మాకేం జరగదని అర్థమైంది. అంతా డబ్బు లోకమే, మాకేం జరగదయ్యా, మాకేం జరగదు. లోపలికి పోతే మీరు డబ్బు కోసం పోయినామని అంటారు అయ్యా పోలీసులు. మాకు డబ్బు వద్దయ్యా, మా అమ్మాయిని తీసుకురండి అయ్యా, మా అమ్మాయిని తీసుకురండి అయ్యా, నాకేమొద్దు. మా పాపని మాకు ఇవ్వండి అయ్యా, మా బిడ్డని మాకు ఇవ్వమనండి, మాకేమొద్దు. మా పిల్ల పొద్దున్న నుంచి మేము ఒక్క కూడా చూసుకోలేదు. మీకు దండం పెడితే నా బిడ్డని నాకు ఇప్పియండి, నా కూతుర్ని నాకు ఇప్పియండి అయ్యా, మీకు దండం పెడతాయ్యా. నా బిడ్డ మొక్కను చూసుకోలేదు. నేను పొద్దున్న నుంచి ఎండలో పడి కాపులు కాస్తున్నాము. మీడియాలో వాళ్ళు వార్తలన్నీ మార్చేసారు. నా కూతురు ఈరోజు చచ్చిపోతే నిన్న చచ్చిపోయిందని మొత్తం పుకారు పట్టించారు. ఏమేమో పుకార్లు పట్టించారు. నా బిడ్డ తెల్లవారుజామున ఈ రోజు ఉదయం చనిపోయిందని చెప్పి మాకేది వద్దు, మా పిల్ల మాకు కావాలి, మా పిల్లని మాకు ఎట్లా చనిపోయింది అన్న విషయం చెప్పి మా అమ్మాయిని ఎక్కడి నుంచి పంపించిర్రు. మాకు ఆ కాలేజ్ కాడికి మా పాప రావాలి. మా పాప వచ్చిందాక మేము ఎక్కడికి పోము. మాకు మా బిడ్డ కావాలి. పొద్దున్న నుంచి మా బిడ్డను చూసుకోకుండా ఏందయ్యా మాకు కడుపు కోత. పొద్దున్న నుంచి అయ్యా మీకు దండం పెడతామయ్యా, మాకెవరు సపోర్ట్ లేదు. మా బిడ్డను మాకు ఇప్పియండి అయ్యా, మా బిడ్డను మాకు ఇప్పియండి. ఈ పరిస్థితి చూస్తున్నా వినూత్న రీతిలో వాళ్ళు నిరసన తెలుపుతున్నారు. కాలేజీ ముందు ఉదయం నుంచి ఆందోళన చేస్తున్నా కూడా ఇటు యాజమాన్యం స్పందించడం లేదు, పోలీసులు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు అంటూ వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రోడ్డుపై బైఠాయించారు. పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది. బాచుపల్లిలో ఉన్నటువంటి ఈ ఎస్ఆర్ కాలేజీకి సంబంధించినటువంటి మెయిన్ రోడ్ వైపుగా కుటుంబ సభ్యులు వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా తన కూతురు మృతదేహాన్ని ఇప్పటివరకు చూడలే అని చెప్పి ఆ తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ రోడ్డు పైన ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు, మా పైన కూడా ఆరోపణలు చేస్తున్నారు, కానీ నాకు నా కూతురిని చూపించాలి అంటూ ఆ తల్లి రోడ్డు ఎక్కిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించాలి, పోలీసులు కూడా దీనిపైన స్పందించి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. కెమెరామెన్ సంజుతో కలిసి సాగర్, బిగ్ టీవీ, బాచుపల్లి నుండి.